और अब खबरों की तफसील। तेलंगाना के वजीर रोड एंड बिल्डिंग्स कोमटिरेड्डी वेंकट रेड्डी ने बीआरएस पार्टी को शदीद तनकीद का निशाना बनाया। उन्होंने आज मीडिया से बात करते हुए दावा किया कि रियासत की असल अपोजिशन बीआरएस 4 जून को ख़त्म हो जाएगी और लोकसभा इंतखाबात के नताइज के बाद तेलंगाना रियासत का सियासी मंजर बदल जाएगा। కేసుల పాలు చేసి జైలు వేసినావు, మందకృష్ణ మాదిగా మాట్లాడితే ఆయన తీసుకుపోయి లోపల వేసినావు. సరే మందకృష్ణ మాదిగా ఏ పార్టీలో ఉన్నాడు మాకు సంబంధం లేదు, ఆయనని జైలు వేసినావు, ధర్నా చౌక్ ఎత్తేసినావు. మేము ఎప్పుడన్నా పిలిపిస్తే మా ఇళ్ళలోనే హౌస్ అరెస్ట్ చేసిన మమ్మల్ని కానీ పీసీసీ ప్రెసిడెంట్ కానీ మాలాంటి ముఖ్య నాయకులు బయటికి వెళ్ళనియలే. అరే నీకు చేతనైతే ధర్నా చౌక్ ఓపెన్ చేసినావు, పర్మిషన్లు ఇస్తున్నావు, ఏ ఇష్యూ మీరు టెట్ కంటే 2,000 రూపాయలు ఫీజు పెడుతున్నావు అని చెప్పి ఆయన బాధపడుతున్నావు. మన వైన్ షాప్కు 1,20,000 మంది యువకులు 4-5 మనిషికి 50,000 ఇంట్రెస్ట్ తీసుకొచ్చి 1,20,000 అప్లికేషన్లు వస్తే 2,500 కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్రానికి. నీకు సిగ్గుండాలే. వైన్ షాపుల మీద అమాయకులని 2 లక్షలు నాన్ రిఫండబుల్, కనీసం రిఫండబుల్ అన్న పెట్టాలి. 2,500 కోట్లు వచ్చింది. అసలు ఆ టెండర్ పెట్టే అవసరమే లేదు. ఈ డబ్బుల కోసం అమాయకులైన తెలంగాణ యువకులకు వెళ్ళి రక్తం తాగినట్టు 2,500 కోట్లు 2,500 కోట్లు ఇవ్వాలా. ఆ పిల్లలు ఏంటంటే ఏదో ఉద్యోగాలు లేవు, కేసీఆర్ ఉద్యోగాలు చేయడం, డ్రాల షాప్ వెళ్తే సరే ఎవరికన్నా పెట్టి నడిపించుకుందామా, లేకపోతే ఎవరికైనా లీజుకి ఇచ్చుకుందామా, ఏమో బతుకు తెరువు కోసం. మరి ఏం చేయాలి? 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినా వీడు ఆ మొత్తం ఆశలు నిరాశ చేసిండు. 100 ఏళ్ళు వెనకకి తీసుకుపోయిండు. హైదరాబాదు ఇలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు అన్ని ఎయిర్పోర్టు మెట్రో ఇంత గట్టి మేము తీసుకొస్తే మొత్తం 100 ఏళ్ల పాటు కోలుకోకుండా విధ్వంసం చేస్తే అప్పుల పాలు చేసి 25,000 కోట్లు వడ్డీ కట్టాలి మీ సంవత్సరానికి. అందుకనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిన్న సన్నాట్ల గురించి మాట్లాడుతున్నాం. మేము చెప్పింది ఏంది, మొత్తం కూడా హాస్టళ్ళకి కానీ రేషన్ షాప్ పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం ఎక్కడైనా సన్న బియ్యంతోనే మేము వాళ్ళు తినాలి, ధనికులే కాదు పేదవాళ్ళు కూడా క్వాలిటీ అన్నం తినాలి అని చెప్పి మేము ఉచితంగా ఇచ్చే హాస్టల్లో పెట్టి కానించి అన్నీ కూడా రేషన్ షాపులో. అందుకనే దానికి ఇస్తానని చెప్పినని తప్ప మేము దొడ్డు ఓట్లకి ఇస్తామని ఏమని చెప్పలే. ఒక స్టార్ట్ చేస్తున్నాం, ఒక స్టెప్పు, దీని తర్వాత ఇస్తాం. మొత్తం అప్లకాలను చేసి 26,000 కోట్లు మా ప్రభుత్వం వచ్చిన 3.5 నెలలే. ఈ 2 నెలలు ఎలక్షన్ కోడే ఉంది. రాష్ట్ర ఆదాయం లేదు. ఎన్నికలప్పుడు ఎవరు కూడా కొత్త పరిశ్రమలు కానీ ఏముండదు. రేపు 6th, 7th, 8th కూడా నేను శ్రీధర్ బాబు గారు ఇంకా కొంతమంది ఉన్నత అధికారులు అమెరికా పర్యటన కూడా పోతున్నాం. అక్కడ కొంత పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలి హైదరాబాద్లోని.